हैदराबाद शहर में एक और खौफनाक दिलसोज कत्ल का वाकया पेश आया, जहां एक शख्स ने शक की बुनियाद पर अपनी बीवी को बच्चों के सामने पेट्रोल डालकर जिंदा जला दिया। इतना ही नहीं, मां को बचाने की कोशिश करने वाली बेटी को भी आग में ढकेल दिया और मौके से फरार हो गया। यह अफसोसनाक वाकया नालाकुंडा पुलिस स्टेशन की हुदूद में पेश आया। मकतूला त्रिवेणी और मुलजिम वेंकटेश का ताल्लुक करीमनगर जिले से बताया जा रहा। दोनों ने मोहब्बत की शादी की थी और अपने 2 बच्चों के साथ हैदराबाद में मुकीम थे। पुलिस के मुताबिक वेंकटेश अपनी बीवी पर बिलाजवाज शक करता था और इसी बुनियाद पर उसे मुसलसल हरासा कर रहा था। हालात से तंग आकर त्रिवेणी कुछ अरसे कबल अपने मायके चली गई थी। चंद दिन पहले वेंकटेश ने खुद में सुधार लाने का वादा करके त्रिवेणी को वापस हैदराबाद ले आया, मगर वापस लाने के चंद ही दिनों बाद वेंकटेश ने त्रिवेणी पर पेट्रोल डालकर आग लगा दी, जिससे वो मौके पर ही जांबर न हो सकी। वाकये के दौरान जब बेटी ने मां को बचाने की कोशिश की तो मुलजिम ने उसे भी आग में ढकेल दिया, जिससे बच्ची झुलस गई। इनकी चीखों पुकार सुनकर मुकामी अफराद मौके पर पहुंचे और दोनों को फौरी तौर पर अस्पताल मुंतकिल किया। डॉक्टरों ने त्रिवेणी को मुर्दा करार दिया, जबकि बेटी मामूली जख्मी हालत में महफूज रही। पुलिस ने मुकदमा दर्ज करके मुलजिम वेंकटेश को हिरासत में ले लिया और वाकये की मजीद जाँच जारी है। పేరు యాదమ్మండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొండలకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొనిచ్చి. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మాకు తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయి పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. అమ్మ ఎక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. అమ్మ దగ్గర పిల్లలు సోటి పని ఇది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పినా కూడా పని ఏం చేయకపోతున్నాను. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుందో ఎవరికి ఏం తెలియదు. ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ కొనుక్కుని అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. బస్తీలో అందరితో ఎట్లా ఉంటుండే? అంతతో మంచిగా ఉంటుండే. మంచి మనిషి అమ్మాయి.